హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన వొకాబులరీ క్లాస్లోకి వెళ్లే ముందు ముఖ్యమైన విషయం అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉంటారు. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటారు. వారి కోసం చెప్పాలి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఒక ప్రత్యేకమైన కోర్సును మనం లాంచ్ చేయడం జరిగింది. అదే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే మొదలుపెట్టిన కోర్స్. ఈ కోర్సులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన ఇంగ్లీష్ అన్ని టాపిక్స్ కూడా రికార్డెడ్ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఇంగ్లీష్‌కి ఏదైనా సెపరేట్‌గా కోర్స్ ఉంటే చెప్పండి సార్, మేము జాయిన్ అవుతామని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్‌కు సంబంధించి డే 1 నుంచి కూడా మన ప్రిపరేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అటువంటి వారి కోసమే మనం స్టార్ట్ చేసిన కోర్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కూడా ఈ కోర్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి ఫీజు పే చేస్తే చాలు, లైఫ్ టైమ్ వాలిడిటీ అనేది కూడా మీకు దొరుకుతుంది. మీకు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్‌కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయాల్సిన నంబర్ 7893899553. ఎల్టీఎక్స్ క్లాసెస్‌లో రకరకాల కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. బ్యాంక్ ఇన్ఫినిటీ, సీసాట్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ఇలా చాలా కోర్సెస్ అనేవి ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్‌కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్‌ని మీరు పర్చేస్ చేయొచ్చు. హ్యాపీ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం ఎల్టీఎక్స్ క్లాసెస్‌లో ఉన్న ప్రతి కోర్స్ కూడా డిస్కౌంట్ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉంది. కాబట్టి లేట్ చేయకుండా మీకు నచ్చిన కోర్స్‌ని తీసుకోండి. ఈ డిస్కౌంట్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇక వొకాబులరీ క్లాస్‌లోకి వెళ్ళిపోదాము. హిందూ న్యూస్ పేపర్‌లో పేజ్ నంబర్ 8 ఎడిటోరియల్ కాలమ్‌లో ఉన్నాము. ఇందులో సెకండ్ ఆర్టికల్ కాంప్లికేటెడ్ కేస్ అనే పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్‌లో అరౌండ్ 10-15 ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. ఫస్ట్ వొకాబులరీ చూడండి. ఇండిక్ట్‌మెంట్ అన్నారు. ఇండిక్ట్‌మెంట్ అంటే ఎవరి మీదైనా కూడా మనం ఏదైనా ఒక చార్జ్ తీసుకుంటే, అంటే వారు తప్పు చేశారు అన్నట్టుగా మనం వాళ్ళపై ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవడాన్ని ఇండిక్ట్‌మెంట్ అంటాము. ఇండిక్ట్‌మెంట్ అంటే చార్జ్. అది కూడా పర్సనల్‌గా మనం ఏదో వాళ్ళపై అటాక్ చేయడం కాదు. అఫీషియల్ చార్జ్ అన్నమాట. సో, ఇండిక్ట్‌మెంట్ అంటే రాసుకోండి. అఫీషియల్ చార్జ్. ఇదే హెడ్‌లైన్స్‌లో పోలరైజేషన్ అనే ఇంకొక వొకాబులరీ కూడా వచ్చింది. జనరల్‌గా పోలరైజేషన్ జరిగిందని ఎప్పుడు అంటామంటే, విడిపోతే, డివిజన్. ముఖ్యంగా ఈ పోలరైజేషన్ అనే వర్డ్ ఎప్పుడు వాడతామంటే, ఉన్న జనాలు 2 వర్గాలుగా విడిపోతే అప్పుడు మనం పోలరైజేషన్ అన్న వర్డ్ వాడతాము. డివిజన్ ఇంటూ 2 గ్రూప్స్ అని రాసుకోవాలి. పోలరైజేషన్ ఎప్పుడు వాడతామంటే డివిజన్ ఇంటూ 2 గ్రూప్స్. 2 వర్గాలుగా విడిపోతే అప్పుడు మనం పోలరైజేషన్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాము. ఇక ఆర్టికల్‌లోకి వెళ్తే మీకు ఫోర్త్ లైన్‌లో ఎలిజ్డ్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. ఎలిజ్డ్ అంటే అతను ఆ తప్పు చేశాడు అన్నట్టుగా ఒక విమర్శ. అంటే అతను అది చెయ్యకపోవచ్చు, చేసి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను అది చేశాడు. సో కాల్డ్ అని రాయొచ్చు. ఎలిజ్డ్ అంటే సో కాల్డ్. అతను ఆ తప్పు చేశాడు అన్న ఒక ఇన్ఫర్మేషన్. సో కాల్డ్. సో కాల్డ్ లేదా సీమ్స్ టు బి అని కూడా రాయొచ్చు. ఎలిజిడ్ అంటే సీమ్స్. అతను తప్పు చేసాడంట అంటాం కదా! అలా అన్నమాట. చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను. మళ్ళీ వచ్చింది ఒక వొకాబులరీ. అన్‌ప్రెసిడెంటెడ్. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా. నెవర్ బిఫోర్ అంటాం మనం. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఏమంటామా? నెవర్ బిఫోర్. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా. దాన్నేమంటాం? అన్‌ప్రెసిడెంటెడ్. నెవర్ బిఫోర్ అంటాం మనం. నెవర్ బిఫోర్. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఒకటి కనిపించింది. చూడండి, ఎస్పియోనేజ్. జనరల్‌గా ఎస్పియోనేజ్ అంటే స్పైయింగ్ అని రాయండి. ఎస్పియోనేజ్ అంటే స్పైయింగ్. అంటే గూఢాచారి చేసే పని మనం చేయడం. సీక్రెట్‌గా ఇన్ఫర్మేషన్ శత్రువులకు అందించడాన్ని ఎస్పియోనేజ్ అంటాం. ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరు ఎస్పియోనేజ్ యాక్ట్ అంటాము. అంటే సీక్రెట్‌గా ఇన్ఫర్మేషన్‌ని బయట వాళ్ళకు అందించడం. సో, మీరు రాసుకోండి, ఎస్పియోనేజ్ అంటే స్పైయింగ్ అని రాసుకోండి. ఎస్పియోనేజ్ అంటే ఏం రాసుకుంటారు? స్పైయింగ్. స్పై అంటే గూఢాచారి కదా! డెలిబరేట్‌లీ అంటే కావాలని, ఇంటెన్షనల్లీ అని రాసుకోండి. డెలిబరేట్‌లీ అంటే కావాలని.
ఇంటెన్షనల్లీ ఉద్దేశపూర్వకంగా. ఇది పాస్ట్ టెన్స్‌లో ఉంది. ప్రెజెంట్ టెన్స్ ఏంటంటే విత్ హోల్డ్ అంటాం మనం. ఇది పాస్ట్ టెన్స్‌లో ఉంది. ప్రెజెంట్ టెన్స్ ఏంటంటే విత్ హోల్డ్ అంటాం. విత్ హోల్డ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆపడం. స్టాప్ అని రాయండి. ఏదైనా ఒక పని జరగకుండా ఆపడం. ఒక మనిషిని ముందుకు వెళ్ళకుండా ఆపడం. సో, విత్ హోల్డ్ అంటే స్టాప్ అని రాయండి. హోల్డ్‌లో పెట్టడం అంటామే అలా అన్నమాట. హోల్డ్‌లో పెట్టడం అంటాం కదా! అలా అన్నమాట. సింపుల్ వర్డే కానీ తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. అసైల్ అంటే దాడి చేయడం, అటాక్. ఎవరినైనా కూడా ఇబ్బంది పెట్టడం, డిస్టర్బ్ చేయడం, దాడి చేయడం అలా వస్తుంది. అసైల్ అంటే అటాక్ అంటాం మనం. అసైల్, అటాక్, అటాక్. అసైల్ చేయడం అంటే ఏంటంటే అటాక్ చేయడం అంటాం. ఒక ఇంపార్టెంట్ ఇడియం కనిపించింది చూడండి. హష్ మనీ అంటాము లేదా హుష్ మనీ అంటాము. ఇది ఒక ఇంపార్టెంట్ ఇడియంగా చెప్పొచ్చు. హుష్ మనీ అంటే ఏంటంటే, ఈ విషయం ఎవరికీ చెప్పకు అని ఎవరికైనా మనం డబ్బు ఇచ్చామనుకోండి, దాన్నే హుష్ మనీ అంటాం. ఇది ఇడియమ్స్ క్లాస్‌లో కూడా చాలా సార్లు మనం నేర్చుకుంటాం. హుష్ మనీ అంటే అర్థం ఏంటంటే, మనీ గివెన్ టు సమ్‌వన్ టు కీప్ ఎ సీక్రెట్. అంటే ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకు అంటాం కదా! దాన్ని మనం హుష్ మనీ అంటాం. మనీ గివెన్ టు సమ్‌వన్ టు కీప్ ఎ సీక్రెట్. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అని ఇచ్చే డబ్బుని హుష్ మనీ అంటాం. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ మీ అందరికీ తెలుసు. ప్రోబ్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్. ఎల్లీస్ అంటే స్నేహితులు లేదంటే పార్ట్నర్స్. ఎల్లీస్ అంటే స్నేహితులు, ఫ్రెండ్స్ లేదా పార్ట్నర్స్. టాపుల్ అంటే రివర్స్ అయిపోవడం లేదంటే ఫాల్ డౌన్ అని రాయండి. ఫాల్. టాపుల్ అంటే ఫాల్ అని రాయండి. లేదా రివర్స్ అని కూడా రాయడం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే డిక్రీజ్ అని కూడా వస్తుంది. టాపుల్ అంటే పడిపోవడం, రివర్స్ అయిపోవడం, డిక్రీజ్ అయిపోవడం అని కూడా వస్తుంది. డిక్రీజ్ అయిపోవడం అని కూడా వస్తుంది. పెర్సూ చేయడం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఫాలో అవ్వడం లేదా స్టడీ చేయడం అంటాం. పెర్సూ చేయడం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఫాలో అవ్వడం లేదా స్టడీ చేయడం అంటాం. లేదా స్టడీ చేయడం అంటాము. ఇందాక చెప్పిన హుష్ మనీ మళ్ళీ వచ్చింది గమనించారా? ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని మనం ఎవరికైనా ఇచ్చే డబ్బుని హుష్ మనీ అంటాం. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. వొకాబులరీ రిపీటెడ్‌గా రావడం అనేది మనకే చాలా మంచిది. ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత నాకెక్కువ వొకాబులరీ ఏం కనిపించలేదు. మళ్ళీ లాస్ట్‌గా రావాలి. లాస్ట్‌కొస్తే 1, 2 వొకాబులరీ కనిపించాయి. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. అయినా కూడా చెప్తున్నాను. రైవల్ అంటే శత్రువు. రైవల్ అంటే శత్రువు, ఎనిమీ. ఇండిక్ట్‌మెంట్ అంటే ఎవరి మీదైనా మనం చేసే యాక్షన్ చార్జ్. ఇన్కంబెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న. ఇన్ పవర్. ఇన్కంబెంట్ అంటే అర్థం ఏంటంటే ఇన్ పవర్. ప్రస్తుతం అధికారంలో ఉన్న. ఇన్ పవర్, ఇన్ పవర్. ఇక్కడ చూడండి ఇంకొక ఇడియం కనిపించింది. ఆల్రెడీ ఇందాక ఒక ఇడియం వచ్చింది. ఇది ఇంకో ఇడియం. విచ్ హంట్. విచ్ హంట్ అంటే సింపుల్‌గా చెప్పేస్తాను. ఎవరినైనా టార్గెట్ చేయడం. ముఖ్యంగా వాళ్ళు మనకి నచ్చినట్టు లేరు కాబట్టి వాళ్ళను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళ క్యారెక్టర్‌ని పాడు చేయడాన్ని విచ్ హంట్ అంటాము. విచ్ హంట్ అంటే అర్థమైందా? ఎవరినైనా కూడా టార్గెట్ చేసి వాళ్ళ క్యారెక్టర్‌ని మనం పాడు చేసేలాగా ప్రయత్నం చేయడాన్ని విచ్ హంట్ అంటాము. స్టార్టింగ్‌లో వచ్చిన వొకాబులరీ మళ్ళీ వచ్చింది. పోలరైజేషన్ విడిపోవడం, డివైడ్. ఎమిడ్ అంటే ఆ టైంలో, డ్యూరింగ్ అని రాయండి. ఎమిడ్ అంటే ఆ సమయంలో, ఆ టైంలో, డ్యూరింగ్. ఎన్ష్యూర్ అంటే భరోసా ఇవ్వడం అమ్మ. మేక్ ష్యూర్. ఎన్ష్యూర్ అంటే మేక్ ష్యూర్. ఆఖరిగా ఒక వొకాబులరీ చూడండి. వాటర్ టైట్ అన్నారు. వాటర్ టైట్ అంటే ఇండిస్ప్యూటబుల్ అంటే ఇంకా మాట్లాడుకునే అవకాశం లేదు. ఇండిస్ప్యూటబుల్ అంటే చాలా క్లియర్ అని కూడా అనొచ్చు. వాటర్ టైట్ అంటే ఇంక దాని గురించి మనం మాట్లాడడానికి ఏమీ లేదు. వెరీ క్లియర్ అని కూడా రాయొచ్చు. చాలా స్పష్టంగా, వెరీ కాన్ఫిడెంట్ అని కూడా రాయొచ్చు. అంటే ఇక డిస్ప్యూట్ ఏమీ లేదంటే అర్థం ఏంటి? ఎటువంటి కన్‌ఫ్యూజను లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి డౌటు లేదు. చాలా క్లియర్‌గా, చాలా స్పష్టంగా. సో, వాటర్ టైట్ అంటే వెరీ క్లియర్, ఇండిస్ప్యూటబుల్. ఇదిగోండి కేఓస్ అంటే గందరగోళం.
కేఓస్ అంటే గందరగోళం, డిజార్డర్ లేదా ఔట్ ఆఫ్ కంట్రోల్ అంటాం. గవర్నమెంట్ కంట్రోల్ తప్పడం, జనాలు కంట్రోల్ తప్పడం. కేఓస్ అంటే కంప్లీట్ డిస్టర్బెన్స్ అని కూడా రాయొచ్చు.